నారి నారి నడుమ మురారే మూవీ రివ్యూ. సో బేసిక్గా కొంచెం లేట్ అయినా, సారీ యాక్చువల్లీ ఇప్పుడు లేట్ అంటే నేను షూట్ చేసినప్పటికే నడిచి పొద్దున 2 AM అయినట్టుంది. మామూలు లేటా? జీవితకాలం లేట్ రా. సారీ, అండ్ ఎప్పుడో రావాల్సిన వీడియో కొంచెం లేట్ అయింది కొన్ని అనివార్య కారణాల వల్ల. ఎందుకంటే ఈసారి చాలా పగడ్బందీగా ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది సంక్రాంతి రిలీజెస్ అన్నీ. ఎలా అంటే అసలు ఎలా స్టార్ట్ అయింది, ఫస్ట్ మనశంకర వరప్రసాద్ గారి నుంచి స్టార్ట్ అయింది. దాని తర్వాత అనగనగా ఒక రాజు, భర్త మహాశైలకు విజ్ఞప్తి, ఇప్పుడేమో నారి నారి నడుమరి, మొత్తం 4 ఏదో పగడ్బందీగా జరుగుతుందండి. ఏంట్రా పగడ్బందీ అంటే టైటిల్ ఎవరో సేమ్ రైటర్ ఉన్నట్టున్నారు ఈ టైటిల్స్ వెనకాల. ఇంత పెద్ద టైటిల్స్ రాస్తున్నారో నేను పలకలేకపోతారా, అసలే నాకు నో తిరిగి సావదు. దిస్ టైటిల్స్ ఆర్ టూ కాంప్లెక్స్ మ్యాన్. మొదలు పెడదాం. మూవీ రివ్యూ ఆఫ్ NNNM ఎలా ఉంది అంటే ఇంకా మిక్స్డ్ అని చెప్తాను నేనైతే. ఎందుకంటే మీకు కొన్ని ఇష్యూస్ ఉంటాయి మూవీలో, మీరు అది ఫర్గివ్ చేయగలిగితే మీకు సినిమా బాగా నచ్చేస్తుంది. బట్ ఒకటైతే చెప్పగలుగుతాను, కామెడీ అయితే చాలామందికి వర్కౌట్ అయింది, నాకైతే చాలా బాగా వర్కౌట్ అయింది. అలానే సినిమా బయటకు వచ్చాక ఈ సినిమా ఎక్కడో చూసినట్టుంది అని కూడా అనిపించింది. మీకే అనిపించింది కింద రాయండి. ఏం చేస్తావరా? జల్లుతా. జల్లటమా? జల్లితే నీకేం వస్తుందిరా? సరదా జస్ట్ ఫర్ ఫన్. హలో గైస్, వెల్కమ్ టు బారల్ పిచ్ మీటింగ్స్. కొత్తగా వచ్చినట్టే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎందుకో మనకి ఈ ఛానల్ పెట్టిన దగ్గర నుంచి ఇయర్ ఒక కొత్త రోలర్ కోస్టర్ రైడ్లో ఉంటుందన్నమాట. అంటే ఇట్ ఈస్ ఫన్ అండ్ ఇట్స్ ఆల్సో తర్వాత మాడదాం కానీ, బట్ ఆల్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ ఈ ఇయర్ ఈజ్ బిగ్గర్ రోలర్ కోస్టర్ దెన్ ప్రీవియస్ ఇయర్స్ అని చెప్పొచ్చు. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది, ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య, ఈడికుంది డిప్పతలో. టైం బట్టి అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఇంకా మనం మొదలు పెడతాం. ఫస్ట్ అయితే ఈ సినిమా చూసి బయటకు వచ్చాక ఇది ఎక్కడో చూసా, చాలా సిమిలారిటీస్ కనిపిస్తున్నాయి, ఎక్కడో కొడుతుంది అని చెప్పి వెంటనే వెళ్ళి సెర్చ్ చేస్తే సామజవర్గమన్న తీసిన డైరెక్టర్ గారు అబ్బరాజ్ అనుకుంటా, ఆయన ఈ సినిమా కూడా తీసారా అని. ఎందుకు అలా చెప్తున్నానంటే కామెడీ చాలా ఫ్రెష్గానే అనిపించింది, వర్కౌట్ అయింది, నాకు అంతా బాగుంది. కానీ ఎందుకో కాస్టింగ్ అక్కడ వర్కౌట్ అయిందని కొన్ని సేమ్ క్యారెక్టర్స్ లాగా అనిపించింది నాకు. ఫర్ ఎగ్జాంపుల్ హీరో వాళ్ళ ఫాదరు, హీరోయిన్ వాళ్ళ ఫాదరు, ఈ 2 సేమ్ ఉండడం వల్ల, అండ్ పెళ్ళి ఈజ్ ద మెయిన్ కాన్ఫ్లిక్ట్ అక్కడ ఇక్కడ. సో అక్కడ అదే ఉందా అని అనిపిస్తుంది, విచ్ ఐ థింక్ వర్క్స్ అగేన్స్ట్ ద ఫిలిం. బట్ కామెడీ అయితే ఫ్రెష్ అండి, నా కామెడీ చాలా వర్కౌట్ అయింది. మన వెన్నెల కిషోర్ గారి దగ్గర నుంచి సత్య గారు, సునీల్ గారు, ఎవ్రీబడి, అండ్ నరేష్ గారు మెయిన్. ఐ హావ్ టు రియలీ అప్రిషియేట్ నరేష్ గారు అయితే చాలా తక్కువ మందికి అంత ఇది ఉంటుందండి, నాకు కరెక్ట్ పదం రావట్లేదు కానీ కాన్ఫిడెన్స్ ఆర్ సెల్ఫ్, ఇది ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళు జోకులు వేసుకునే వాట్ ఈస్ దట్ కాల్డ్ మ్యాన్, నాకు పదం గుర్తు రావట్లేదు కానీ ఇన్సెక్యూరిటీ లేదు, చాలా సెక్యూర్ పర్సన్. ఐ రియలీ లైక్ దట్ అబౌట్ హిమ్. కొన్ని జోక్స్ చాలా పండినాయి నాకైతే. ఇంకేంట్రా అది బాగుంది. మరి యాక్టింగ్ అంటే శర్వానంద్ గారు కూడా చాలా బాగా చేశారండి. శర్వానంద్ గారిని అదే చూసారు, రన్ రాజా రన్ ఎప్పుడు వచ్చిందిరా, 10 years బ్యాక్ ఎనర్జీ సేమ్ అదే ఎనర్జీ ఉందనిపించింది. రన్ రాజా రన్ ఫ్లోలో వెళ్ళిపోతున్నారు, చాలా బ్రీజీగా ఆయన బాగా చేశారు. ఎట్ ద సేమ్ టైం ఆయనది ఇంకా షర్లాక్ సంపత్ గారు ఉంటారు కదా, వాళ్ళిద్దరిది రన్ రాజా రన్లో చాలా బాగుంటుంది కెమిస్ట్రీ. అదే కెమిస్ట్రీ ఇక్కడ రిపీట్ అయింది అనిపించింది, అది కూడా నాకు బాగా నచ్చింది. మరి ఇన్ని నచ్చినాయన్నా మళ్ళీ ఏంట్రా యావరేజ్ అని మీకు డౌట్ రావచ్చు, దాని గురించి కూడా మాట్లాడదాం. ఫస్ట్ హాఫ్లో 2 బ్యాక్ స్టోరీస్ ఉంటాయండి. ఆ 2 బ్యాక్ స్టోరీస్ నాకు చాలా లాగ్ అనిపించినాయి. అది కానిచ్చండి 3 సాంగులు ఏవో వస్తాయి, ఆ 2 బ్యాక్ స్టోరీలు చెప్పే దాంట్లో 3 సాంగులు వస్తాయి, 2 లవ్ స్టోరీలు వస్తాయి. బాబు కానిచ్చేయండి, ఆర్ జస్ట్ సే దర్ ఇన్ లవ్ మ్యాన్ ఓవర్ పీరియడ్. ఎట్టబడ్డారు లవ్లో, ఎట్లా ఆయన స్టోరీ చెప్పడాలు నాకు కొంచెం చాలా లాగ్ అనిపించింది. అండ్ కామెడీ ఎక్కడైతే చెప్పారు, కామెడీ దర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ ఇట్, కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. కానీ కామెడీ తీసేసిన మిగతా పోర్షన్స్ మాత్రం నాకు అసలు ఎక్కల. అండ్ అట్ ద సేమ్ టైం కామెడీ సినిమాలో స్టోరీ కూడా ముందుకు వెళ్ళాలి. ఇది జబర్దస్త్ స్కిట్ కాదు, అంటే స్కిట్ వచ్చిందో నవ్వుకున్నాం అయిపోయిందా అని. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, భలే మగాడిపై ఉంటుంది, ఒక స్టోరీ ఉంటుంది, ఒక థీమ్ ఉంటుంది, అది వెళ్తూ ఉంటుంది, దాంట్లో ఫన్ ఎలిమెంట్స్ వస్తాయి, అది నాకు చాలా బాగా వర్క్ అవుతాయి. ఇందులో ఫన్ ఎలిమెంట్స్ చాలా బాగున్నా ఆ స్టోరీ ఎలిమెంట్స్ అలా ఏదో నామకే వాస్తు వచ్చి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. కొంచెం అది అన్ప్రొఫెషనల్ అనకూడదేమో కానీ ఆ స్క్రీన్ ప్లే కొంచెం వర్కౌట్ అవ్వలేదని చెప్పొచ్చు. అండ్ ఈ సినిమాలో మెయిన్ నా కంప్లైంట్ ఏంటంటే చాలా కన్వీనియంట్ రైటింగ్ ఉంటుంది. లా ఆఫ్ కన్వీనియన్స్ కొన్నిసార్లు అప్లై అవుతాయి సినిమాల్లో, కానీ ఇక్కడ కన్వీనియన్స్ ఈజ్ ద వే టు గో అన్నట్టు. కొన్ని ఎగ్జాంపుల్స్ రాసుకొచ్చాను. ఫస్ట్ది అయితే సునీల్ గారు ఒక చోట హీరో ఎక్స్-వైఫ్ని చూస్తారు, దట్ ఈస్ అగైన్ అక్కడ చూడడం వల్ల స్టోరీ ముందుకు వెళ్తుంది. ఎందుకు అక్కడే చూశారు అదే అలా కావాల్సినప్పుడు కావాల్సిన క్యారెక్టర్లు వస్తూ వెళ్తూ ఉంటారు. ఇది ఒకసారి అయితే ఓకే. దాని తర్వాత మళ్ళీ హీరో మెడికల్ రిపోర్ట్స్ ఏవో ఉంటాయి, అది కరెక్ట్గా టైమింగ్లో వస్తారనమాట. సో అది అంతే. హీరోయిన్ వాళ్ళ ఫాదర్ కూడా అంతే, ఎగ్జాక్ట్ ఓ సీన్ జరుగుతున్నప్పుడు వాళ్ళు వస్తుంటారు. సో చాలా కన్వీనియంట్ టైమింగ్లో అవన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ క్లైమాక్స్ దగ్గరకు వచ్చేసరికి నాకు అన్నీ తెలుసు అని చెప్పేసి గెటప్ సీను గారు, సార్ ఇది రీసెర్చ్ చేశాను సార్, నాకు అంతా తెలిసిపోయింది అని చెప్పి ఆయన వచ్చేదో చెప్తారు. సో ఇవి కొంచెం క్రిటికల్ పాయింట్స్ ఇన్ ద ఫిల్మ్. ఇవన్నీ చాలా కన్వీనియంట్గా ఒకటి తర్వాత ఒకటి వస్తుంటే ఏంట్రా ఇది మరీ ఇలా అయిపోతుంది. సో సరిగ్గా రాసుకోలేదన్నట్టు నాకు అనిపించింది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్ ఫ్లాస్. నెక్స్ట్ మేజర్ ఫ్లా
వచ్చేసి క్యారెక్టర్ డెసిషన్స్ అండి ఇందులో. హీరో ఇప్పుడు ఇట్ ఈస్ అ మోడర్న్ మూవీ, మోడర్న్ లవ్ స్టోరీలా చూపిస్తారు. హీరోని కూడా చాలా మోడర్న్గా చూపిస్తారు, మంచోళ్ళనే చూపిస్తారు. సో ఆ మంచితనంలో కూడా ఒకటి నాకు నచ్చలేదు, ఈజ్ లైక్ ద వైట్ వాషింగ్ థింగ్ అనమాట. ఒక ఇన్సిడెంట్ జరిగింది సినిమాలో, ఐ విల్ నాట్ గో ఇంటు స్పాయిలర్స్. ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది చాలా నార్మల్ ఇన్సిడెంట్. సో అయిపోయింది, ఏదేదో అయిపోయింది, ఓకే లెట్స్ మూవ్ ఆన్ కాకుండా ఆ హీరో అప్పుడు ఆ డెసిషన్ తీసుకోవడం కూడా నీ మంచి కోసమే తీసుకున్నాడు, వాడంత మంచోడు లేదని ఒక వైట్ వాషింగ్ సీన్ ఉంటుంది. అట్లీస్ట్ ఆ వైట్ వాషింగ్ పార్ట్ అన్న కొంచెం బాగా చూపించుంటే, అట్లీస్ట్ కన్విన్సింగ్గా చూపించుంటే బాగుండేది. కానీ నాకు అదైతే అసలు వాళ్ళు ఏమనుకొని రాశారు కానీ అది నాకు రివర్స్ అనిపించింది అనమాట. ఇది పెట్టకపోతే బాగుండేది అని. సో దట్ డిడ్ వర్క్ ఫర్ మీ. అది పక్కన పెడితే నెక్స్ట్ హీరోయిన్ ఒక డెసిషన్ తీసుకుంటారు క్లైమాక్స్లో, అది అంతే. సి ఇఫ్ సంథింగ్ ఏదో గొడవైంది, చాలాసార్లు చెప్తూ ఉంటాం, మన దగ్గర ఏంటంటే ఒక రిలేషన్షిప్లో హ్యూమన్స్ ఉంటారు, మనం కూడా అందరి రిలేషన్షిప్స్ ఉంటాయి, మనం ఎలా బిహేవ్ చేస్తామో దానికి చాలా సిమిలర్గా బిహేవ్ చేస్తే, లేదా కొంచెం ఎక్సెప్షన్స్ ఉంటే పర్లేదండి. ఇప్పుడు ఇఫ్ యూ నో దట్ యువర్ పార్ట్నర్ ఈజ్ హైడింగ్ సంథింగ్ ఆర్ ఏదో జరుగుతుంది అనుకోండి, మీరేంటి ఇది నిజం ఎన్ని రోజులు దాస్తాడో చూస్తాను అని చెప్పి క్రిటికల్ సిచ్యువేషన్స్లో మీరు చూస్తారా? మేబీ రెగ్యులర్గా మీ క్యూరియాసిటీ కొద్దీ చిన్న చిన్న వాటిలో సరే నువ్వు ఎంత దూరం వెళ్తావు నేను చూస్తానట్టు ఉండొచ్చేమో, కానీ సంథింగ్ వెరీ క్రిటికల్ ఒక ఇన్సిడెంట్ ఉన్నప్పుడు ఆడేదో దాస్తాడని తెలిసినప్పుడు ఫస్ట్ థింగ్ అరే లబ్బే ఏం దాస్తున్నావు, అరే కుఫ్లీ అని చెప్పి మెసేజో కాలో చేస్తావు. ఇట్ ఇస్ అ ఫ్రెండ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా. అలాంటిది ఇక్కడ ఆ డెసిషన్ ఉంటుంది అనమాట. లేదు ఐ యాక్ట్ యాజ్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ టు సీ లాస్ట్ సెకండ్ వరకైనా హీరో మారుతాడా అని. అది కూడా నాకు అంత వర్క్ అవ్వలేదు. బట్ యా, ఓవరాల్ ద కామెడీ ఫిలింలో ఉందే మెయిన్ కామెడీయే సేవ్ ద ఫిలిం. నాకు పర్టికులర్లీ మళ్ళీ చెప్పడం మర్చిపోయాను, ముందే చెప్పాల్సింది, సంక్రాంతి విన్నర్ వచ్చేసి ఈ ఫిల్మే. బికాజ్ మిగతా సినిమాల్లో కన్నా ఈ సినిమా నాకు రిలేటివ్లీ బెటర్. ఇంకా ఉన్న పార్టిసిపెంట్స్లో అవార్డు ఎవరికి ఇవ్వాలరా అంటే దీనికి కాన్సలేషన్ ప్రైజ్ చెప్పే కదా దానికి, ఎందుకంటే అది సపరేట్ అనమాట, వేరే సినిమా అది. సో ఈ సంక్రాంతికి మన లిస్ట్ వేసుకుంటే ఫస్ట్ ఈ సినిమానే అండి, నారి నారి నడుమ మురారి ఈజ్ మై బెటర్ ఫిలిం ఆఫ్ ఆల్ ద సంక్రాంతి రిలీజెస్. సెకండ్ వచ్చేసి అనగనగా ఒక రాజు, థర్డ్ మనశంకర్ వరప్రసాద్, ఫోర్త్ భర్త మహాసభులకి ఇది. సో దిస్ ఈజ్ మై ఆర్డర్. మీ ఆర్డర్ ఏంటో కింద రాయండి. ఇంకా దీని గురించి కూడా సపరేట్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను, సంక్రాంతి రిలీజెస్, వాట్ వర్క్ వాట్ డింట్ వర్క్ ఆర్డర్, ఇదంతా నా చాయిస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను బెటర్గా. మీకు అనిపించిన కూడా కింద రాయండి, అవి కూడా నేను చూస్తాను. చూసిన బాగా మీటింగ్స్ కలుద్దామని వచ్చారు. థ్యాంక్ యూ.